పడ్డారు వీళ్ళందరూ. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది రంగా మీద కూడా క్యారెక్టర్ అసాసినేషనే జరిగింది. రంగా మీద పెట్టిన కేసులు దారుణమైన కేసులు. రంగా గురించి జరిగిన ప్రచారం కూడా దారుణం. మీకు అట్లా చేస్తారంతే చెయ్యాలనుకున్నప్పుడు. నిజంగా అదే గనక అయితే గనక 25 కేసుల్లో 23 ఏళ్ళలోడి 25 కేసులు, అందులో 23 కొట్టుకుపోయినాయి అంటే ఏముంది ఇంకా అందులో? లోక్ అదాలత్లో కొట్టుకుపోవడం అంటే సిల్లీగా ఏం తీసేయరు. క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో తీసేయరు. సెటిల్మెంట్ జరిగిందంటేనే బచ్చా కేసులని. అట్లాంటి బచ్చాకే పోయిన వాడు ఏమైనా కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు అనుకోవడానికి, లేదా పెద్ద పొలిటికల్ పుడింగా బెదిరించి మేనేజ్ చేశాడు అనుకోవడానికి, లేదా ఏ అధికారి బిడ్డ తనకున్న పలుకుబడితో చేశాడు అనుకోవడానికి. లేకుండా పోయిన కేసులు అంటేనే పోలీసులు సిల్లీగా పెట్టే కేసులు. పెద్దవాళ్ళని ఏం పీకలేక మొన్న అదేదో తార్ వెహికల్స్ లో గుద్దుకున్నారు, డ్రగ్స్ కూడా దొరికినాయి అన్నారు. కేసు ఏంది? 4 రోజులు బెయిల్ మీద వచ్చేసారు. వాళ్ళకి ఘన స్వాగతం పలికారు. ఏంది అక్కడ పోలీసింగ్ జరిగింది? ఇక్కడ వీడు పాపం ఏమీ లేనోడు కాబట్టి, తండ్రి లేనోడు, తల్లి దాన్ని ఏమంటారంటే దారి తప్పిన బాలుడు, నో డౌట్. దాన్ని అత్యంత క్రిమినల్ గా వీళ్ళు చూపెడుతున్నారు. ఆ పనిలో నిలబడిపోయారు తప్పించి, రేపు పొద్దునైనా పవన్ కళ్యాణ్కి ఏమి కాకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నారు తప్పించి, ఇక్కడ కులాన్ని పక్కన పెట్టిన ఇవాళ పోలీసింగ్ లో ఇదే పని జగన్ టైంలో జరిగి ఉంటే ఏముండే? పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటారా? ఇప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నారు. భవిష్యత్తులో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా కాపు సామాజిక వర్గం నుంచి? ఇక్కడ కులం అనేది తీసే జనసేనకి బేసిక్ గా సొసైటీలో తటస్థులలో ఇంతవరకు వీళ్ళు చేస్తున్న దాన్ని ఏది పొలిటికల్ పోలీసింగ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి పొలిటికల్ పోలీసింగే చేస్తున్నారు. రియల్ పోలీసింగ్ 10% జరుగుతుంది, మిగతాదంతా పొలిటికల్ పోలీసింగే జరుగుతుంది. ఈ పొలిటికల్ పోలీసింగ్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా సాక్షి వాడు రాస్తున్నాళ్లే అనుకున్న వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో